ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. నీళ్లతో ప్రతి కోరిక మనం నెరవేర్చుకోవడానికి ఈ అద్భుతమైన ఉపాయం రామబాణంలా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన నీళ్లు పంచభూతాల్లో ఒక భూతం, అంటే మన పంచభూతాలు గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, వీటిల్లో ఏ ఒక్క భూతం మనకు సహకరించినా మనం అనుకున్న ప్రతి కార్యం పూర్తవుతుంది. ఎందుకంటే మనం పరాదేవత అమ్మవారు మనకి మన చుట్టూ ఉన్న వాతావరణంలోనూ మన వాడే పదార్థాల్లో ఆమె నిక్షిప్తమై ఉంటుంది. మనం విధి విధానంగా పదార్థాన్ని వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తాం. మిత్రులారా, అనేక రకాల సమస్యల మీద మనం వీడియోలు చెప్పుకున్నాం. మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా నా వీడియోస్లోకి వెళ్ళండి. మీకు ఆ సమస్యకి మీరు చేసుకోగలిగితే పరిహారాన్ని ప్రయత్నం చేయండి. అలాగే మీరు చాలామంది మిత్రులు మెయిల్స్లో, కామెంట్స్లో వివాహ సంబంధ విషయాలు కూడా అడుగుతున్నారు. చాలా వీడియోలు చేయడం జరిగింది. ఈ ఉపాయం కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చెప్పిన విధానాన్ని అలాగే చెప్పిన పదార్థాన్ని కరెక్ట్గా ఆచరించినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు మన ఉపాయం నీళ్లతో అద్భుతమైన ఉపాయం. ఎవరికైతే వ్యాపారాల్లో ఇబ్బందులు, వ్యాపారం సరిగా నడవకపోవడం, ఆటంకాలు రావడం, అలాగే షాపుల్లో మనం ఒక గ్లాసులో నీళ్ళు పోసి అందులో ఒక నిమ్మకాయ వేసి పెట్టుకోండి. ఇలా గాజు గ్లాసులో పెట్టుకోండి. అలాగే మీరు ఎదురుగా ఎక్కడైతే కూర్చుంటారో, మీరు కౌంటర్ దగ్గర కూర్చుంటారు కదా, ఎదురుగా పెట్టుకోండి. ఎవరికైతే ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, అదేవిధంగా మీరు చేసే పనులు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే అవి త్వరగా తీరిపోయి, అంటే ఆటంకాలు తొలగిపోయి మీకు పనులు పూర్తవడానికి, అలాగే వివాహం అవ్వని వారు వివాహం అవ్వడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య, అంటే మీ సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య గొడవలవుతూ ఉన్న సంబంధ బాంధవ్యాలు పెరగడానికి కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మీకు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వ్యాపారంలో మనం మామూలుగా అందరూ పెడుతూ ఉంటాం, నిమ్మకాయ గ్లాస్ పెడుతూ ఉంటాం. ఇది వ్యాపార అభివృద్ధి కోసం. ఈరోజు మనం ఎలా చేస్తే, తంత్రంలో ఎలా చేస్తే కొన్ని అద్భుత ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారం చేసుకోవచ్చు. ఎవరు చేయకూడదంటే నెలసరి ఉన్నవారు, ఇంట్లో నెలసరి ఉంటే చేయొద్దు. అలాగే ఎవరైనా మరణించి ఉంటే ఈ ఉపాయం చేయవద్దు. అలాగే ఈ ఉపాయానికి ఎలాంటి ఆహార నియమావళి లేవు. ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి, మనం తాగే నీళ్ళే తీసుకోండి. అందులో కొంచెం గులాబీ సెంటు కానీ గులాబీ పువ్వు కానీ వేయండి. వేసిన తర్వాత మీరు ఈ నిమ్మకాయని మీకు తీసాను, ఎందుకంటే ఈ నిమ్మకాయ అనేది వ్యాపారం పాయింట్ పెట్టుకోవడానికి, షాపుల్లో పెట్టుకోవడానికి. అది మీరు మామూలుగా వ్యాపారం కోసం పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని తీసి ఎలా పారేయాలో తర్వాత చెప్తాను. ఇది మామూలుగా గ్లాస్ తీసుకోండి, దాంట్లో గులాబీ సెంటు కానీ ఒక గులాబీ పువ్వు కానీ వేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది శుక్రవారం నాడు చేయాలి. మీ తల చుట్టూత 7 సార్లు, మీరు అనుకోండి 7 సార్లు ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత 7 సార్లు తిప్పుకొని ఈ నీళ్లు తీసుకుని వెళ్ళి, ఇందుట్లో గులాబీ పువ్వు ఉన్నా సరే, గులాబీ సెంటు వేసినా పర్వాలేదు, తీసుకువెళ్ళి మీరు ఇంటి బయట పారపోసేయండి, లేదంటే ఎక్కడన్నా రోడ్డు మీదనే పారపోసేయండి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. శుభ్రంగా కడుక్కోవాలి, మొత్తం పాదం తడవాలి, చేతులు ఇంతవరకు చీలమండ వరకు ఇక్కడ వరకు కూడా తడవాలి. కడుక్కొని ఇంట్లోకి రండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మనం ఇది అయిపోయింది, 3 రావాకులు, ముందు రోజు గురువారం నాడు 3 రావాకులు తెచ్చుకోండి. రావి చెట్టు ఆకులు
తెచ్చుకొని దాంట్లో పక్కన పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపు తీసుకోండి. ఇలా పసుపు తీసుకోండి. దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు, ఇలా కుంకుమ పువ్వు వేసుకోండి. కొద్దిగా, ఎక్కువ కూడా కాదు. దాంట్లో వేరే నీళ్ళు తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను. కొంచెం నీళ్ళు తీసుకొని ఇది కలపండి. బొట్టుగా పెట్టడానికి కలపండి. మీరు తెచ్చిన రావాకులు ముందు రోజు తెచ్చుకున్నారు కదా, ఆ రావాకుల్లో ఇది శుక్రవారమే చేయాలి. చక్కగా మీరు ఆకుల మధ్యలో ఈ బొటన వేలుతో, ఈ ఉంగర వేలు లేదంటే చూపుడు వేలు, మధ్య వేలు, ఈ తర్జన వేలు, చిన్న వేలుతో కాకుండా బొటన వేలుతో ఆ రావాకు మధ్యలో బొట్టుగా పెట్టండి. ఇది రావాకు అనుకోండి, ఇలా బొట్టుగా పెట్టండి. మధ్యలో 3 ఆకులకి బొట్టుగా పెట్టండి. పెట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రావాకుల్ని మీరు అదే టైంలో ఎవరైతే వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారో, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు బాధపడుతున్నారు, అలాగే ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నవారు, అంటే వ్యాపారం సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగాల ఆటంకాలు ఎదురవుతున్నవారు ఈ బొట్టు పెట్టిన ఆకుల్ని ఏం చేయాలి అలా చెప్తాను. ఈ ఆకులు 3 ఆకులు ఎదురుగా పెట్టాం కదా, ఆ 3 ఆకులకి బొట్టన వేలుతో బొట్టు పెట్టాం. ఇప్పుడు మనం ఒక మంత్రాన్ని జపించాలి. ఏంటంటే ఓం శ్రీ శ్రీ కార్యవృద్ధి స్వాహ. మళ్ళీ చెప్తాను. ఓం శ్రీ శ్రీ కార్యవృద్ధి స్వాహ. ఈ మంత్రాన్ని ఈ ఆకులు ఎదురుగా పెట్టుకొని మనం పూజా మందిరంలో కానీ మీకు ఎక్కడ వీలైతే అక్కడ చేయండి. ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం మాత్రమే చేయాలి. ఇది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. ఈ ఆకుల్ని, ఈ మంత్రాన్ని 108 సార్లు మనసులో జపం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని మీరు ఎక్కడైనా సరే ఒక లాకర్లో కానీ, మీ ఇంట్లో ఉండే బీరువాలో కానీ, అలమరలో కానీ పెట్టుకోండి. మాకు ఇవన్నీ లేవండి, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అని పెట్టుకోండి, ఇబ్బంది లేదు. 3 ఆకుల్ని దేవుడి దగ్గర పెట్టుకోండి. ఈ ఆకుల్ని ఎప్పుడు మార్చుకోవాలో మళ్ళీ చెప్తాను మీకు, నేను వీడియోలో లాస్ట్లో చెప్తాను. అంటే ఇంకొక ఉపాయం కూడా ఉంది. ఇది ఎవరు చేయాలనుకున్నాం? వ్యాపార అభివృద్ధి కోసం, అలాగే ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగాల సమస్యలు ఎదుర్కొంటున్న వారు చేసుకోవడానికి. అలాగే వివాహం అవ్వడం లేదు, వివాహానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం, చాలా అంటే ఎన్నో పూజలు చేసాం, అవ్వటం లేదు. వారు ఏం చేయాలి? అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి, ప్రతి చిన్న విషయానికి గొడవ, విడిపోయారు, మాట్లాడుకోవడం లేదు, ఆస్తులు గొడవలు అన్నీ అవుతున్నాయి. కానీ మన దగ్గర డబ్బులు లేవు, అంటే పెద్ద పెద్ద పూజలు చేసుకోవడం డబ్బులు లేవు. ఇప్పుడు ఎలా మనం ఉపయోగించుకోవాలి చెప్తాను. మీరు కూడా ఎవరైతే వివాహం అవ్వలేదో వారు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్న వారు కూడా ఇలా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నీటిలో మీరు ఈ నీటిలో అంటే గ్లాస్ నీరు తీసుకొని శుక్రవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకైనా సరే, మధ్య టైంలో ఎప్పుడైనా సరే, దాంట్లో గులాబీ సెంటు కానీ గులాబీ పువ్వు లేదంటే గులాబీలో ఒక 2-3 రెబ్బలు వేసినా ఇబ్బంది లేదు, వేసి తల చుట్టూ తిప్పుకొని ఇలా తిప్పుకొని ఈ నీరుని బయట పోసి కాలు చేతులు కట్టుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత సేమ్ రావాకుల్ని అలాగే బొట్టుగా పెట్టి, ఎదురుగా బొట్టుగా పెట్టి మీరు ఒక మంత్రం చెప్పుకోవాలి. ఏంటంటే ఓం బృహస్పతియే నమః. మంత్రం మార్చుకోవాలి. ఎవరైతే వివాహం కావాలనుకుంటున్నారో, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయో వారు మాత్రం ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోవాలి. ఓం బృహస్పతియే నమః 108 సార్లు జపించిన తర్వాత ఇంతకుముందు చెప్పిన వారు వాళ్ళేమో లాకర్లో కానీ బీరువాలో పెట్టుకోవాలి, వ్యాపార అభివృద్ధికి, అలాగే ఉద్యోగం సమస్యలు ఉన్నవారికి. వివాహానికి సంబంధించిన వారు ఆడవారైన మగవారైనా సరే, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్న వారు మాత్రం ఈ ఆకులను ఏం చేయాలంటే వారు పడుకుని పరుపు కింద కానీ, మీరు మామూలుగా కింద పడుకుంటామనే వారి చాప కింద కానీ ఈ శుక్రవారం నాడు రాత్రి నుంచి మళ్ళీ గురువారం రాత్రి వరకు పెట్టుకొని, మళ్ళీ శుక్రవారం ఉదయాన్నే ఆ 3 ఆకుల్ని, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఈ 3 ఆకుల్ని మీరు పారే నీళ్ళల్లో వేయాలి. లేదా ఎక్కడైనా సరే మీ ఇంటి ప్రాంగణంలో అయినా సరే, కుండీ ఉన్నా సరే దాంట్లో మట్టి తీసి ఆ 3 ఆకులు దాంట్లో పెట్టేయండి. ఎవరు వివాహం అవ్వడానికి, అంటే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నవారు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నవారు ఇలా చేయాలి. తర్వాత మనకు అవకాశం లేదు, ఇది
ఇప్పుడు దిష్టి తీసుకున్నాము, నీళ్లు పోయడానికి అవకాశం, అపార్ట్మెంట్లో ఉన్నామండి, కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదు, అప్పుడు మా పరిస్థితి ఏంటి? మీకు అపార్ట్మెంట్లో ఉన్నారు, బయటికి వెళ్ళారు, అక్కడ సెక్యూరిటీ పాయింట్ దగ్గర ఎక్కడో చోట కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది కదా, కాళ్ళు చేతులు పూర్తిగా కడుక్కోవాలి. అలాంటి అవకాశం ఉంటేనే చేయండి, లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు. అలాగే వ్యాపార సంస్థల్లో మనం నిమ్మకాయ పెట్టుకోవాలని చెప్పాం కదా, ఇలా గ్లాసులో వేసి పెట్టుకోమని చెప్పాం. చాలామంది షాపులో పెడుతూ ఉంటారు, ఈ ఎదురుగా పెట్టుకున్నామని చెప్పాం. దీన్ని ఏం చేయాలి మీరు గుర్తుంచుకోండి. సాయంత్రం పూట మీరు షాప్ మూసే టయానికి ఈ నిమ్మకాయని, ఈ గ్లాసులో ఉన్న వాటర్ని మీరు వీలైనంత వరకు డ్రైనేజీలో పోసేయండి. ఈ నిమ్మకాయని కానీ నీరుని కానీ రోడ్డు మీద కొంతమంది ఏం చేస్తారంటే రోడ్డు మీద పోసేస్తుంటారు. ఇది జనాల యొక్క ఘోష, కంటి చూపుని తీసుకుంటుంది. అది మళ్ళీ అదే దారిలో మనం కూడా నడుస్తాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని వీలైనంత వరకు డ్రైనేజీలో పోసేయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఈ ఉపాయానికి కుంకుమ పువ్వు, మేజర్ వాటర్, అలాగే పసుపు, రావి ఆకులు, గులాబీ సెంటు కానీ లేదంటే గులాబీ పువ్వులైన 2 రెబ్బలైనా వేసి తల చుట్టూ తిప్పుకోవాలి. ఇది వ్యాపార సంస్థలకు సంబంధించింది. అలాగే మామూలు నీళ్ళు తీసుకొని చేసేదేమో ఉద్యోగ సంబంధం, అలాగే వ్యాపారానికి, ఉద్యోగానికి, ఉద్యోగాల అభివృద్ధి కోసం మనం అనుకున్నాం. ఇది మంత్రాన్ని కూడా మీరు మర్చిపోకుండా 108 సార్లు జపం చేయండి, చాలా అవసరం. లేకపోతే ఎలాంటి ఫలితాలు రావు. ఎందుకంటే మన ప్రకృతి ఏదైతే పరాదేవత ఉందో అమ్మవారు, మనకి ఈ పదార్థం ద్వారా పరిపూర్ణమైన విశ్వాసంతో మనం చేస్తే ఖచ్చితంగా ఈ నీరు మనకి అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. నమ్మి విశ్వాసంగా చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే మిత్రులారా, మరొక చిన్న ఉపాయంతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.